నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వెల్పేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు రవాణాలో భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ వడ్డించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహార భోజనం అందుతుందా అని ఆరా తీశారు. అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంటే పుట్టిన బిడ్డ నుంచి పడితే అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంగన్వాడీలో బలవర్తకమైన పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇస్తూ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కావచ్చు, ఊరూరు అంగన్వాడీ సెంటర్లు కొత్త సెంటర్లు బిల్డింగ్లు కట్టియడం కావచ్చు, అట్లానే తర్వాత గురుకుల పాఠశాలలు 200 ఉంటాయి. వాళ్ళ 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి పేద పిల్లల మీద ఒక విద్యార్థి మీద ₹1,20,000 ఖర్చు చేసి మంచి విద్యని అందించడం కావచ్చు. అట్లనే ఇటు ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ భోజనం పెడుతూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అవసరం ఉన్న ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం కావచ్చు. ఇట్లా అనేక పేదల విషయంలో వస్తే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, విడో పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బీడీ పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కార్యక్రమాలు ఇదివరకే బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయి. ఇవాళ ఇటువంటి పథకాలకు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు జోడిస్తూ ఉన్నారు. అదే సీఎం బ్రేక్ఫాస్ట్. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుతారో వాళ్ళకి పోషకాలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ భోజనాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేద కుటుంబాల్లో పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందించడం అదొక సవాలుగా మారింది సమాజంలో. కాబట్టి ప్రభుత్వం పానికి కొనుక్కొని